గుంటూరు మిర్చి యార్డ్ పర్యటనపై కేసు నమోదైంది. అనుమతి లేకుండా యార్డ్లోకి వెళ్లి హంగామా సృష్టించారని జగన్ మాజీ మంత్రులు అంబటి రాంబాబు, పేర్ని నాని, కొడాలి నానితో సహా పలువురు వైసీపీ ముఖ్య నేతలకు నల్లపాడు పోలీసులు నోటీసులు ఇచ్చారు. పిలిచినప్పుడల్లా విచారణకు రావాలి అని ఆదేశించారు. జగన్ గుంటూరు మిర్చి యార్డ్ పర్యటనపై కేసు నమోదైంది. అనుమతి లేకుండా యార్డ్లోకి వెళ్లి హంగామా సృష్టించారని జగన్ మాజీ మంత్రులు అంబటి రాంబాబు, పేర్ని నాని, కొడాలి నానితో సహా పలువురు వైసీపీ ముఖ్య నేతలకు నల్లపాడు పోలీసులు నోటీసులు ఇచ్చారు. పిలిచినప్పుడల్లా విచారణకు రావాలి అని ఆదేశించారు. ఇక ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాంశివరావు అడిగి తెలుసుకుందాం. సాంశివరావు, జగన్ గుంటూరు మిర్చి యార్డ్ పర్యటనకు సంబంధించి పలువురిపైన వైసీపీ నేతలు కేసులు నమోదైనట్లుగా తెలుస్తోంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? నీల్మా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరులోని మిర్చి యార్డు పర్యటనకు గుంటూరు మిర్చి రైతుల పరామర్శ పేరుతో గత ఫిబ్రవరి 19వ తేదీన గుంటూరులోని మిర్చి యార్డుకి రావడం జరిగింది. అప్పుడు గుంటూరు కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో పెద్ద సంఖ్యలో ర్యాలీలో రావడానికి కానీ పరామర్శలు కానీ అనుమతి లేదని పోలీసులు ముందస్తుగానే చెప్పారు. కానీ జగన్మోహన్ రెడ్డి, వైసీపీ నాయకులు వారి అనుచరులతో మంది మార్బలంతో హంగు ఆర్పాటంతో కూడా గుంటూరు మిర్చి యార్డుకు వచ్చి మిర్చి యార్డులో నానా హంగామా సృష్టించి మిర్చి బస్తాలను కూడా తొక్కి ధ్వంసం చేయడం, కొన్ని మిర్చి బస్తాలను అపహరించారని కూడా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో నల్లపాడు పోలీసులు ఆ రోజైతే ఎన్నికల కోడ్ నిబంధనల కింద కూడా కేసు నమోదు చేయటం. ఫిబ్రవరి 19వ తేదీన కేసు నమోదు చేసిన నల్లపాడు పోలీసులు తాజాగా మొత్తం 9 మంది పైన కేసులు నమోదు చేశారు. అప్పటి గుంటూరు నగర మేయర్గా ఉన్న కావటి మనోహర్ నాయుడు, గుంటూరు జిల్లా అధ్యక్షుడుగా ఉన్న అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డితో పాటు వైసీపీ నేతలు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, మాచర్ల మాజీ ఎమ్మెల్యేగా ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పాటు కృష్ణా జిల్లా చెందిన వైసీపీ కీలక నేతలు పేర్ని నాని, కొడాలి నాని, తలసిల రఘురాంతో పాటు జగన్మోహన్ రెడ్డిపై కూడా మొత్తం 9 మంది పైన నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఫిబ్రవరి 19వ తారీఖు కేసు నమోదైంది. 4 నెలల తర్వాత ఇప్పుడు నోటీసులు ఒక్కొక్కరికి అందుబాటులో ఉన్న నేతలకు నోటీసులు ఇస్తున్నారు. ఇప్పుడే కొద్దిసేపటి క్రితం గుంటూరు నగరం మాజీ మేయర్ కావటి మనోహర్ నాయుడికి నల్లపాడు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ కేసుకు సంబంధించి ఎప్పుడు విచారణకు పిలిచినా కూడా విచారణకు రావాలి, తమకు చెప్పకుండా ఊరు వదిలి దేశం వదిలి వెళ్ళిపోవద్దంటూ కూడా నోటీసులో స్పష్టంగా పేర్కోవడం జరిగింది. మరి మాజీ మేయర్ లాంటి కావటి మనోహర్ నాయుడు, అంబటి రాంబాబు లాంటికి నోటీసులు ఇచ్చే నల్లపాడు పోలీసులు జగన్మోహన్ రెడ్డికి నోటీసులు ఇస్తారా లేదనేది కూడా ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి నెలకొనుంది. ఇదే గుంటూరు జిల్లా పోలీసులు నగరంపాలెం పోలీస్ స్టేషన్లో రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసు నమోదు, జగన్మోహన్ రెడ్డి మీద కేసు నమోదు చేసి ఏడాది దాటింది. ఎంతవరకు ఆయనకి నోటీసు ఇచ్చే సాహసం కూడా చేయలేదు. ఇప్పుడు 4 నెలల క్రితం మిర్చి యార్డులో ఎన్నికల కోడ్ నిబంధన ఉల్లంఘించి మిర్చి యార్డులో నానా హంగామా సృష్టించిన కేసులో కూడా వైసీపీ నేతలకు నోటీసులు ఇవ్వడం ప్రారంభించారు. మరి జగన్మోహన్ రెడ్డికి నోటీసులు ఇస్తారా లేదని కూడా అందరిలో అయితే ఒక రకమైన ప్రశ్నార్థకంగా ఉంది. నీలిమా, రైట్, థ్యాంక్ యూ సాంశివరావు. జగన్ గుంటూరు మిర్చి యార్డ్ పర్యటనపై కేసు నమోదైంది. అనుమతి లేకుండా యార్డ్లోకి వెళ్లి హంగామా సృష్టించారని జగన్ మాజీ మంత్రులు అంబటి రాంబాబు, పేర్ని నాని, కొడాలి నానితో సహా పలువురు వైసీపీ ముఖ్య నేతలకు నల్లపాడు పోలీసులు నోటీసులు ఇచ్చారు. పిలిచినప్పుడల్లా విచారణకు రావాలి అని ఆదేశించారు.